గుంబ్లస్పేట్ హై స్కూల్కు రావడం జరిగింది. మేము పూర్వ విద్యార్థులం. 1997-98 బ్యాచ్ మాది. ఇక్కడనే మా సుతులన్నీ 6వ తరగతి నుంచి ఇక్కడనే ఆటపాటలాడి ఇక్కడనే ఇదే గ్రౌండ్ల నుంచి మేము విద్యాబుద్ధులు నేర్చుకున్న పరిసరాలు కాబట్టి మాకు చిన్ననాటి జ్ఞాపకాలు కూడా బాగా గుర్తుకొస్తున్నాయి ఇక్కడ వచ్చినందుకు. అట్లాంటి టైంలో మేము 2025 జూన్ 15 తారీఖు నాడు గెట్ టుగెదర్ పెట్టి అక్కడ మా క్లాస్మేట్లు మొత్తం 56 మంది పైచీలకు హాజరయ్యి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు ఏం నిర్ణయం అయిందంటే, మన బ్యాచ్ని ప్రోత్సహిస్తూ పూర్వ విద్యార్థుల కలుపుకోపోతూ ఇక్కడ ఉన్న మనం చదివిన విద్యాలయంలో కూడా ప్రోత్సాహం ఇవ్వాలని ఆ రోజు కోరుకున్నాం. ఈరోజు అక్టోబర్ 25 తారీఖు నాడు మా ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించినాం. 18 మంది సభ్యులతోటి 5 మంది అధికారికంగా పోయి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈరోజు మేము ఒక సమాజ సేవకు కంకణం కట్టుకొని ప్రతిజ్ఞ చేసి ఈరోజు మన హై స్కూల్కు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 3 ప్రైజులు. ఆ రోజు మేము మా మిత్రులు కూడా క్లాస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తే ప్రోత్సాహం లేక నిరుత్సాహపడుతుండ్రి. అట్లాంటి నిరుత్సాహం పడకుండా ఈరోజు థర్డ్, సెకండ్ క్లాసు, ఫస్ట్ క్లాస్కు చిన్న మా ప్రైజు మా సంస్థ నుంచి చిన్న ప్రైజ్ ఇస్తున్నాం. ఈ హై స్కూల్ సార్ వాళ్ళకు కూడా మన సార్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, విద్యార్థులను కూడా ప్రోత్సహించండి. చిన్న ప్రైజుకు కూడా వాళ్ళు ఒక ప్రోత్సాహంగా ముందుకొచ్చి విద్యను కొనసాగిస్తారని కోరుకుంటూ, అందరు విద్యార్థులు పోటీ ప్రపంచం ఉంటేనే ముందుకు పోతారని ఈ చిన్న ప్రైజు మేము ఆగస్టు 15 తారీఖు నాడు స్వతంత్ర దినోత్సవం నాడు వచ్చి మేము మా కంటి వాళ్ళము ఉపయోగించడం వచ్చి వాళ్ళకు మన ప్రైజును అందజేస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈరోజు నిజంగా చాలా ఒక మంచి దినంగా భావించుకుంటున్నాం. మేము 1997-98 బ్యాచ్ వాళ్ళు ఈ పాఠశాల అనగా జెడ్పిహెచ్ఎస్ గుంబ్లస్పేట్ మండలం చదువుకున్న విద్యార్థులు, ఆనాటి విద్యార్థులు ఈనాటి ఇక్కడ కూర్చున్న వాళ్ళకు మేధావులు కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, ఇంకా చాలామంది విదేశాల్లో మంచి జాబ్ సెటిల్మెంట్ అయింది, ఇంకా చాలామంది అక్కడ చదువుతుండ్రు. మరి వాళ్ళందరూ కలిసి గత జూన్ మాసం లోపల గెట్ టుగెదర్ పార్టీ ఆ రోజు నిర్వహించుకున్నారు. ఆ రోజు 100% విద్యార్థులు అందరూ అటెండ్ అయిన కోసం ఆ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే, ఏదో ఈ రోజు మనం గెట్ టుగెదర్ పార్టీ పెట్టేసేసి కలిసిమెలిసి వెళ్ళిపోవడమే కాదు, ఇది నిరంతరంగా మన నుంచి ఈ జాతికి కానివ్వండి, మన వాళ్ళకి కానివ్వండి, మనం చదువుకున్న విద్యార్థులకు ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు మైత్రి సేవా ఫౌండేషన్ అనేది ఒక మంచి సేవా సంస్థలు వాళ్ళు స్థాపించుకున్నారు. అందుకోసం ఇలాంటి సంస్థ, ఒక సేవా సంస్థ స్థాపించడం కోసం మేము స్వాగతం తెలియజేసుకుంటున్నాము. మొట్టమొదటిసారిగా మీరు తీసుకునే నిర్ణయం ఏంటంటే, మా స్కూల్లో గతంలో, మీ స్కూల్లో ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు క్లాస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరైతే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారో వాళ్ళకు మొదటి బహుమతిగా 1000 రూపాయలు, ఒకసారి 500, రెండో ప్రైజు 1000 రూపాయలు, థర్డ్ ప్రైజు 500 ప్రకటించిండు. నిజంగా ఆ విద్యార్థులకి ఇది ఏదో ఒక పెద్ద అమౌంట్ కాదు, కానీ వాళ్ళు ఈ ఇచ్చిన ఏదైతే ప్రోత్సాహం ఉన్నదో, ఏదైతే భవిష్యత్ తరానికి ఒక మంచి ఉద్దేశంతో మీరు నిర్ణయించుకున్నారో ఆ మంచి పని మా విద్యార్థులు నిజంగా నైతిక బలం చేకూరుతుంది. అది మీరు తీసుకునే కేవలం మన స్కూలే కాదు, ఇలాంటి స్కూల్లో చాలా ఉన్నాయి మన మండలంలో కానివ్వండి, తాలూకా స్థాయిలో కానివ్వండి. వాళ్ళు అక్కడ చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు లోపల మీ సంస్థ అనేది నిరంతరంగా కృషి చేసుకుంటూ, సేవ చేసుకుంటూ అభివృద్ధి పొందాలని ఆ దేవుని మేము ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ఈ సమాజం లోపల ఇలాంటి సేవా సంస్థలు చాలా పనిచేస్తున్నాయి. అది నిజంగా చెప్పుకోవాలంటే ఒక 50% వాళ్ళు చెప్పే పనులు ఒకటి ఉంది, చేసే కార్యక్రమం వేరే ఉంటాయి. మీరందరూ ఇక్కడ ఎవరైతే ఇక్కడ విద్యార్థులు ఉన్నారో కేవలం ఒక సంస్థ కాదు ఇది. దీంట్లో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, సెటిల్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఏమీ లేని పూర్వ స్టూడెంట్ కూడా మీ దాంట్లో వాళ్ళు మన సభ్యులుగా ఉన్నారు. మరి ఎక్కడ కూడా ఇది దుర్వినియోగం చేసుకోవడానికి స్థానం ఉందని నేను భావించుకుంటున్నాను. మరి మీరు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకోసము భవిష్యత్తు లోపల
ఇక్కడ ఏదైతే మీరు చిరుకాను మా విద్యార్థులకు ఇస్తున్నారో భవిష్యత్తులో వాళ్ళు నిజంగా వాళ్ళు గుర్తు చేసుకొని మీ యొక్క ప్రోత్బలాన్ని మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని వాళ్ళు నిజ జీవితంలో గుర్తుపెట్టుకుంటున్నాను. మీరు ఇక్కడ వచ్చినందుకోసము భవిష్యత్తులో కేవలం ఇది ఒకటే కాదు, సమాజం లోపల ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికైతే నీడ్స్ ఉన్నాయో, ఎక్కడైతే మనము చిన్న ఒక సాయం చేయాలని ఒక మంచి ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఆ వాటినట్టు మీరు తప్పకుండా మీరు సమకూర్చి ఆ మంచి ఒక పనిని చేయాలని కోరుకుంటున్నాను. మీరు వచ్చినందుకు చాలా సంతోషము, మీకు అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ఒక మైత్రి సేవా సంస్థ ఫౌండేషన్ స్థాపించి ఒక సదుద్దేశంతో మా పాఠశాలకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా మా యొక్క పాఠశాలలో చదువుతున్న 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మీ యొక్క ప్రోత్సాహకంగా ఈ 1, 2, 3 ప్రోత్సాహక బహుమతులు అందజేయడం అనేది మీ యొక్క మా విద్యార్థులకు సపోర్టింగ్ యొక్క నేచర్ని బాగా తెలియజేస్తుంది. కనుక ఇట్లాంటి సపోర్టింగ్ మాకు ఎప్పుడు ఇళ్ళవెల్లిగా ఉండాలని కోరుకుంటున్నాం. అదే రకంగా మీ యొక్క సహకారాలతో పాటు ఈ క్రమశిక్షణ కొరకు సాధించడం అని చెప్పారు. ఇంకా ఒక యోగా క్లాసెస్ కూడా కండక్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనుకుంటున్నాం. ఈ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది మీది మాకు ఇళ్ళవెల్లా ఉండాలని కోరుకుంటున్నాం. అది ఇట్లాంటి సదుద్దేశాన్ని కలిగి ఉండి తర్వాత ఈ సంస్థను స్థాపించి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మీరందరూ కృషి చేస్తున్నందుకు మా పాఠశాల తరఫున, మా పాఠశాల ఎన్నుకున్నందుకు మా పాఠశాల ఉపాధ్యాయుని విద్యార్థుల బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అందరికీ ధన్యవాదాలు సార్.